కీర్తనలు 119వ అధ్యాయం 41వ వచనం నుంచి 48వ వచనం వరకు. యెహోవా, నీ కనికరములు నా ఎదుగు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతకవాడను, నిర్బంధము లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడదును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. 41 నుంచి 48 వచనాలు 8 వచనాలు వావ్ అనేటువంటి అక్షరాధారంగా వ్రాయబడినటువంటి 8 వచనాలు. ఇవి ఈ కీర్తన 119వ అధ్యాయంలోని 22 భాగాలలో ఇది 6వ భాగం. దీనిలో చెప్పబడినటువంటి ఇతని యొక్క ప్రార్థన దేనికి ఆధారంగా అతడు దేవుని వైపు చూస్తున్నాడు అనేటువంటి విషయాలు ఇక్కడ ఇంకొక కోణంలో అతనిలో జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ లేక ఒక పరిస్థితి లేక విడుదల పొందటానికి చూస్తున్నటువంటి అతని యొక్క మనస్సు, ఇవన్నీ కూడా ఈ 8 వచనాలలో చెప్పబడింది. అతనిలో 41వ వచనంలో చూసినప్పుడు నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అంటే ఈ పాపాలు క్షమించబడుట అనేటువంటి రక్షణ కాదు అనే ఉద్దేశం కాదు, కానీ ఈ రక్షించబడినటువంటి మనందరం కూడా శరీరము ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి ఈ పోరాటంలో ఈ ఆత్మ మనలో ఉండి మనకు జయాన్ని అనుగ్రహిస్తూ మనం నడిపిస్తున్నటువంటిది అంతయు కూడా మనం రక్షణలో ముందుకు సాగుతున్నామని చెప్పవచ్చు, రక్షించబడుతున్నట్లు. పోరాటంలో కనుక మనం శరీరానికి కనుక లొంగిపోయినట్లయితే, శరీర క్రియలు జరిగించినట్లయితే ఆత్మను దుఃఖపరిచినట్లు. కనుక విశ్వాసిలో ప్రతి ఒక్కరిలో కూడా యథార్థంగా రక్షించబడి దేవుని వైపు చూచి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ద్వారా నడిపించబడాలని కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ జరిగేటువంటి సందర్భంలో ఈ కీర్తనకారుని యొక్క ప్రార్థన ఈ వచనాల్లో వ్రాయబడింది. ఇక్కడ అతను ఉన్నటువంటి ఒక పరిస్థితిలో లేక ఒక శరీర సంబంధమైనటువంటి అతని యొక్క ఒక బలహీనతలో లేక ఈ శోధించబడుతూ అనేకమైన పరిస్థితులు, మనుషులు, ఇతర విషయాల ద్వారా అతడు ఏడవబడుతున్నటువంటి సందర్భంలో ఆ పరిస్థితి నుంచి, ఆ మనుషుల యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి చూస్తున్నటువంటి కార్యంలో దానిని ఒక రక్షణగా అతడు చెప్పి ఉండవచ్చు. అది మనందరిలో కూడా ఏదైనా మనకు శరీర దౌర్బల్యము చేత కానీ లేక మన శరీరం ఇక్కడ కోరుకుంటున్నటువంటి అనేక విషయాల ఆధారంగా కానీ మనము ఆత్మ సంబంధమైన నియమాన్ని పూర్తిగా పాటించే విషయంలో తప్పిపోతున్నటువంటి విషయంలో అలా తప్పిపోకుండా నేను జయించడానికి అవసరమైనటువంటి కార్యం అనేటువంటిది ఇతడు రక్షణగా పోలుస్తున్నాడు. అలా పోలుస్తున్నటువంటిది ఇక్కడ ఈ వచనాల్లో చెబుతున్నాడు. దానికి ఎలా జయించగలడు, ఎలా ఆ రక్షణను దానిలో చూడగలడు అనేటువంటి విషయాలను కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనం చక్కగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. యెహోవా, నీ కనికరములో నా యొద్దకు రానిమ్ము. దేవుడు మనలో ఈ కనికరములు అనేటువంటిది పాత నిబంధనలో మర్సీస్ అని రాయబడింది. అదే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే అది దేవుని యొక్క కృపగా మనం తీసుకోవచ్చు. అలా ఈ దేవుని యొక్క కృప ద్వారా అనగా మన స్వతహాగా మనకు కలిగినటువంటి శక్తిని, బలాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని లేక వనరులను ఇతరమైనటువంటి వాటికి ఆధారంగా దేవుని యొక్క నియమాన్ని అందుకోలేనటువంటిది ఏదైతే ఉన్నదో అది దానిని అందుకోవటానికి దేవుడు మన పక్షంగా కలిగిన ఉన్నతమైన తలంపుల యొక్క ప్రణాళిక చొప్పున నడవగలగటానికి మనలో దేవుడు చేసేటువంటి కార్యమే కృప అయినది. కనుక ఇక్కడ 40వ వచనంలో చూచినట్లు నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపు అనగా దేవుడు మనలను పాపము చేయనటువంటి స్థితిలో ఉంచి ఆ పాపము ఆ నూతనమైనటువంటి స్వభావాన్ని మనకు ధరింపచేసి దానిలో ఆయన యొక్క కృప ద్వారా దేవుడికి ఇష్టకరమైన విధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి వనరులను
మనకు సమృద్ధిగా అనుగ్రహించేటువంటిది అంతటినీ కూడా దేవుని యొక్క కృపాకార్యంగా మనం చెప్పవచ్చు. మన పాపాలు క్షమించబడుట అనేటువంటిది దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా క్షమించబడ్డామని చెప్పడం మాత్రమే కాకుండా, ప్రతిరోజు శరీర సంబంధమైన తత్వం నుంచి ఆత్మ సంబంధమైన తత్వంలోనికి మార్చబడుతూ జీవించటానికి దేవుడు మనలో జరిగించేటువంటి కార్యము కూడా కృపాకార్యమైనది. అది మనం రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మనం చూడవచ్చు. అలా ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితిలో నేను నా శరీర సంబంధమైన వాటికి లోబడి ఆత్మను దుఃఖపరచకుండా నువ్వు కోరిన విధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి నీ రక్షణను నేను చూడగలిగేటట్లుగా నీ కృపను నాకు సమృద్ధిగా దయచేయము అని అడుగుతున్నాడు. అనగా తనలో ఉన్న బలహీనత, తను గెలవలేనటువంటి స్థితి, ఓడిపోయేటువంటి పరిస్థితులు, మెండుగా కనబడుతున్నటువంటి స్థితి, వాటన్నిటిలో దేవుని యొక్క కృప ద్వారా తాను జయం పొందగలడనేటువంటి నిరీక్షణ, ఆశ, తర్వాత అని అందు విశ్వాసము ఉంచినటువంటి ఒక హృదయ స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కనుక మనం చూసినట్లయితే, అలా కనుక నువ్వు నన్ను జరిగించినట్లయితే, అంటే నాకున్నటువంటి ఈ పరిస్థితిని కానీ, మనుషులు కానీ, నా శరీర దౌర్బల్యం కానీ, ఇంకా అనేక బలహీనతలు కానీ, వాటన్నిటి నుంచి కూడా నాకు విడుదల కలుగు చేసినట్లయితే నీ కృప ద్వారా, అప్పుడు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో నేను వారికి ఉత్తరం వేయగలను. ఎందుకనగా చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఎవరైనా ఒక శిష్యుడిగా ఉండి ఆయనను వెంబడించుకోరినట్లయితే కొన్ని ఉపమానాలు చెప్పాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 5-26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెంటను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కనుక ఎవరైనా ప్రభువును వెంబడించాలంటే ఇవన్నిటిని కూడా విడిచిపెట్టకపోయినట్లయితే వాడు నా శిష్యుడు కానేరడు. అనగా విడిచిపెట్టడం అంటే ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత వీరికి ఇవ్వకుండా, అంటే ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి వీరిని తర్వాత చూసుకోవలసిన, ఎవరిని ఏ స్థితిలో ఆదరించాలో, ఘనపరచాలో, ప్రేమించాలో, పోషించాలో అవన్నీ కూడా చేయాలని చెప్తున్నాడు. అలా కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఉపమానంతో ఇక్కడ 28 నుంచి, మీలో ఎవడైనా ఒక గోపురం కట్టను గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో చూసుకుని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడి కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయుదురు. కనుక ఇక్కడ ఈ రక్షణ లేక దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుని సరైన విధంగా జీవించాలనేటువంటి నిర్ణయంతో మనం ప్రారంభించినటువంటి మన క్రైస్తవ జీవితంలో మనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి కనుక ఒకవేళ మనం కనుక తప్పిపోయేటువంటి అవకాశం, ప్రమాదం ఉన్నట్లయితే ఆ బలహీనతలో ఎదుటివారు మనల్ని నిందించే అవకాశం ఉన్నది, అపవాది నిందించే అవకాశం ఉన్నది, మనతో ఉన్నవారు మనల్ని చూచి ఎగతాళి చేసే అవకాశం ఉన్నది. కనుక ఇక్కడ కీర్తనకారుడు ఏం చెబుతున్నాడంటే, వారు నన్ను నిందించకుండా ఉండగలగటానికి, నేను వారికి ఉత్తరం ఇవ్వటానికి, అంటే నేను సరైన విధంగా దేవుని కృప మీద ఆధారపడి ఆయనలో ఉన్న బలం ద్వారా నేను జీవించగలను, జయించగలను అనేటువంటి దానిని చెప్పగలిగేటట్లుగా నీ మాట మీద నేను నమ్ముకుని ఉన్నాను. అనగా నీ కృప ద్వారా నన్ను విడుదల కలుగు చేస్తావని, నన్ను నడిపిస్తావని చెప్పి ఉన్నావు కదా, ఆ మాటకు ఇంకా నేను నిలబడి ఉన్నాను, లేక దాని మీద ఆధారపడ్డాను అని చెప్తున్నాడు. మనం ఆయనను ప్రేమించుతున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికి కనుక ఇష్టపడుతున్నట్లయితే, మనలో జరిగేటువంటి ప్రతి పోరాటము, సంఘర్షణ, వీటన్నిటిలో కూడా ఆయన వాక్యం ఆధారంగా ఇక్కడ 48వ వచనంలో, నాకు ప్రేమగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదును. అనగా ఈ వాక్యం ఆధారంగా మనం మన చేతులు ఎత్తి చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించేవాడిగా ఉంటాడు. ఆ కృపను మనకు పంపించి మనం చేయలేనటువంటి దానిని, ఎక్కలేనటువంటి దానిని, కట్టలేనటువంటి దానిని, నడవలేనటువంటి దానిని తన కృప ద్వారా మనం పూర్తి చేయగలిగేటువంటి స్థాయికి మనం తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. తర్వాత చూడండి 43వ వచనం, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమో తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నీ సత్యవాక్యం మీద నేను వాటి మీద ఆశ నిలిపి ఉన్నాను కనుక వాటిని ఏమాత్రము తీసివేయద్దు. అనగా నేను ఉన్నటువంటి పరిస్థితిలో నీ కృపను నాకు దూరం చేయక, నేను విడుదల పొంది నీకు అంగీకారమైనటువంటి యోగ్యమైన జీవితంలోనికి రాగలిగేటట్లుగా
నీ వాక్యం ఆధారంగా నువ్వు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన ప్రకారంగా నాలో నీ కార్యమును జరిగించు అని చెప్తున్నాడు. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. సో ఇప్పుడున్నటువంటి నా పరిస్థితిని బట్టి నేను ఓడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోను. నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. మొదలుపెట్టిన ఆ గోపురం కట్టాలనుకుంటున్నాను. ప్రారంభించినటువంటి యుద్ధంలో ముందుకు సాగాలనుకుంటున్నాను. నేను ఏదైతే మరి ఉప్పు సారం కలిగి ఉండాలని కోరుతున్నాను అనగా లూకా సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ 3 ఉపమానాల్లోని ఆ విధంగా చివరి వరకు ఈ లోకమును ద్వేషిస్తూ ఈ భ్రష్టత్వం మీద ఎదురుగా తిరుగుతూ ప్రభువు కోరుతున్నటువంటి దానికి సరైన విధంగా జీవించగలిగేటువంటి ఉప్పు సారం కలిగిన వాడనిగా ఉండాలని కోరుతున్నాను. కనుక నేను నిత్యము దాన్ని అనుసరించుదును. తరువాత 45వ వచనంలో నేను నీ ఉపదేశములను వెతకవాడను, నిర్బంధము లేక నడుచుకుందును. నేను నీ ఉపదేశములను వెతకవాడను, నిర్బంధము లేక నడుచుకుందును. ఈ నిర్బంధం అంటే బంధం, ఏదైతే మనకు బంధకాలు ఉన్నాయో అవి తొలగిపోయినటువంటి జీవితంలోనికి నేను వస్తాను అని చెప్తున్నాడు. లేక ఇంకొక మాటలో చెప్పాలంటే స్వాతంత్రం కలిగి నడుచుకుందును అని చెప్పచ్చు. ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంది. ఈ లిబర్టీ లేక స్వాతంత్రము లేక నిర్బంధం లేకుండా నడుచుకునటానికి అవసరమైనటువంటిది మనం ఆయన వాక్యం ఆధారంగా ఆయనను యథార్థమైన హృదయంతో ప్రేమించి నడుచుకునేటువంటి వారందరికీ కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఏ విధంగా మనకు జయాన్ని ఇస్తాడు అంటే, మనం రక్షించబడినప్పుడు మనకు నీతి అనేటువంటి వస్త్రాన్ని తొడిగించి, అంటే నూతన స్వభావాన్ని అనుగ్రహించి, ఆయన పునరుద్ధానై తిరిగి లేచుడు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ పునరుద్ధాన జీవం మనలో ఈ ఆత్మ ద్వారా పనిచేసేటువంటి ప్రక్రియలో ఒక వ్యక్తి, ఒక విశ్వాసి రాగలుగుతాడు. ఈ నూతన స్వభావము, దానిలో ఆయన పరలోక జీవము లేక జయించిన పరలోక జీవము, ఆ జీవం ద్వారా ఏదైతే ఆత్మ ఆ జీవాన్ని ఆధారంగా తీసుకొని మనలో పనిచేసి శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా అధిగమించి ఆ ప్రభావాలకు లొంగకుండా మనలో ఉన్నటువంటి ఆ జీవము ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మనం జీవించగలిగేటట్లుగా చేయగలిగినప్పుడే నిర్బంధం లేకుండా, అంటే ఆత్మ అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యం చొప్పున నేను నడుచుకుంటాను అని చెప్పటం. ఇదంతా కూడా ఆయన కృప ద్వారా నీతిని స్వభావాన్ని, నూతన స్వభావాన్ని, ఆయన యొక్క ఆ జీవము ఆత్మ ద్వారా పని చేయగలిగినట్లుగా చేయటం అనేటువంటిదే మనము ఆ నిర్బంధము లేనటువంటి జీవితంలోనికి, స్వతంత్రులుగా చేయబడినటువంటి జీవంలోనికి, ఆత్మ ద్వారా నడిపించబడిన అనుభవంలోనికి తీసుకుని రాబడుట. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆ జీవం అంటే పరలోక సంబంధమైన జీవము ఈ మట్టి శరీరాలలో మనలో వెలిగించబడినటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ప్రభావం పనిచేస్తుండగా ఆయన యొక్క వెలుగులో నడవగలగటానికి ఈ జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం మనలను పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగు చేస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ రక్షణ ఇవ్వచుట అనేటువంటి ఉద్దేశం కూడా అదే. అతనికి కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో ఈ జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమము అతనిలో పనిచేసి ఈ స్వాతంత్ర్యంలో నిర్బంధం లేకుండా నడవగలిగేటువంటి స్థితిలోనికి ఒక వ్యక్తి నడిపించబడుట అని అర్థం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను, అంటే నిర్బంధం లేకుండా జీవించగలడు అని అర్థం. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు. అంటే ఒక్కొక్క మెట్టుకి ఏవైతే మన యొక్క శరీర బంధకాలు లేక మనకు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన విషయాలలో కలిగిన ఆసక్తి లేక వాటిని వెంబడించాలని కోరుతున్నటువంటి మన తపనతో కూడిన మనస్సు, వాటన్నిటి నుంచి విడుదల పొంది మెట్టుమెట్టుకు మహిమ నుండి మహిమకు, అంటే విడుదల పొందుతున్న కొలది, మహిమ అధికమవుతున్న కొలది ఈ ఆత్మ మనలో ఆ స్వాతంత్రమునిచ్చేటువంటి నియమం చొప్పున, అంటే పాప మరణముల నియమం నుంచి స్వతంత్రులుగా చేసి దేవుడు తనకు మనకు వర్షంగా చూపిస్తున్నటువంటి కృపగా ఆధారంగా ఈ స్వాతంత్రం యొక్క విలువ యొక్క అనుభవంలోనికి మాటిమాటికి మార్చబడుతున్నటువంటి జీవితంలోనికి ఒక మనిషి వచ్చుట, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా, అంటే ఆయన పోలికలోనికి మార్చబడుట అనేటువంటిది అర్థం. సో ఎప్పుడైతే ఈ కనికరములు లేక కృప
ఈ నిర్బంధము లేకుండా లేక ఆయన మనకు అనుగ్రహించేటువంటి జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఆ రక్షణలో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క మహిమలోనికి మార్చబడుతూ ఆయన పోలికలోనికి రాగలిగేటువంటి ప్రక్రియ ఇదంతయు కూడా కావాలని నీ కనికరములను నా యొద్దకు రానిమ్ము అని అతడు ఆరంభంలో చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన. అప్పుడు 46వ వచనంలో చెప్తున్నాడు. 119వ కీర్తన 46వ వచనం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. కనుక ఇలా నేను ఒక పట్టణం పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని మనం సామెతల్లో చదువుతాం. కనుక నేను నా హృదయం యొక్క స్థితిని దేవుని వైపు తిప్పగలిగి ఆ మనసు హృదయం కోరుతున్నటువంటి కోరికలు ఆశల ప్రకారంగా కాకుండా దేవుడు కోరిన విధంగా నడవగలిగినట్లయితే మరి రాజులుగా ప్రభుత్వం చేసేవారి ఎదుట కూడా దేవుడు నాలో జరిగించిన కార్యాన్ని గురించి నేను చక్కగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే వారికంటే నేను శ్రేష్ఠత్వంలోనికి నన్ను తీసుకొని వచ్చున్నావు కాబట్టి. తరువాత నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు. ఇది మాటి మాటికి నాలో జరిగిస్తున్న ప్రతిరోజు ప్రక్రియ కనుక అలా నేను జయం పొందుతున్న కొలది, ఈ రక్షణలో ముందుకు సాగుతున్న కొలది, మహిమ నుంచి మహిమలోనికి ప్రవేశపెట్టబడుతున్న కొలది అవి నాకెంతో ఇష్టకరమైనవిగా మార్చబడుతున్నాయి. తర్వాత నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నేను చేతులెత్తేదను, నీ కట్టడలను నేను ధ్యానించదను. కనుక ఈరోజు ఏ విధంగా నాకు విడుదల అనుగ్రహించున్నావు, మరలా నేను రేపు కూడా ఆ విధంగా జీవించగలగడానికి అవసరమైన రీతిలో ఆ వాక్యమునందు, నీ కనికరమునందు, ఆ స్వాతంత్రమునిచ్చే ఆత్మ నియమమునందు నేను నిలబడి చివరి వరకు నేను ఆ కట్టడలను గైకొనగలిగేటట్లుగా ఉండగలగటానికి నేను చేతులెత్తేదను, నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పుకుంటాను అని ప్రార్థిస్తున్నాడు. ఇది ప్రతిరోజు మన అందరి జీవితాలలో జరగవలసినటువంటి క్రైస్తవ జీవితంలో జరగవలసినటువంటి ప్రక్రియ అనేది. దానిని దేవుడు మనందరి కొరకు ఆశీర్వాద కారణంగాను, అటువంటి హృదయం కలిగి ఆయన వైపు చూస్తున్న వారందరి పక్షంగాను, ఆయన యథార్థవంతుడై సత్యవంతుడై జీవించుతున్నవాడై మన అందరి జీవితాలలో ఆ ప్రక్రియను ఇష్టపూర్వకంగా కొనసాగించేవాడిగా ఉన్నాడు. మరి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను మనకు అనుగ్రహించున్నదే అని మనకి ఇవ్వబడిన వాగ్దానం, ఈ ప్రకారంగా జీవిస్తూ దీనిని అడిగేటువంటి వాళ్ళందరి జీవితాలలో అది చక్కగా జరిగించుట అనేటువంటిది ఆయన చిత్తమైనది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆయన మనలో ప్రారంభించినటువంటి గొప్ప కార్యాన్ని మనందరి జీవితాలలో చక్కగా సఫలపడుతున్నట్లుగా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మా అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీని ప్రకారంగా మేము మా జీవితాలలో జీవించగలిగటకు కావలసిన దయను మాకు అనుగ్రహించండి. మీరు మాలో ఆ జీవమనిచ్చేటువంటి ఆత్మ నియమము, మీరు ప్రారంభించినటువంటి గొప్ప ప్రక్రియ సంపూర్ణము చేయబడి ఆ ప్రభు పోలికలోనికి మేము అందరం కూడా మార్చబడగలుగుటకు కావలసిన దయను కనికరాన్ని మా పక్షంగా ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.